హలో అండ్ వెల్కమ్ టు పిక్చర్ ప్రొడక్టర్. నేను సృజన్. ఇప్పుడే సింగీతం సినిమా చూశాను. డైరెక్టర్ పై సింగీతం శ్రీనివాసరావు గారు. నేను సింగీతం శ్రీనివాసరావు గారు రెండే రెండు సినిమాలు చూశాను. ఒకటి ఆదిత్య 369 అండ్ భైరవ ద్వీపం. ఈ సినిమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, ఈయన కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీస్తారు అని. ఇవే కాదు, మిగతా సినిమాల కాన్సెప్ట్ కూడా నేను విన్నాను. బట్ ఈ సంగీతం అనే సినిమా చూసిన తర్వాత నాకు ఆ సినిమాలు చూడాలనిపిస్తుంది. అతని పాత ఫిల్మోగ్రఫీ ఏవైతే ఉన్నాయో, అందులో మంచి మూవీస్ ఉన్నాయో అవన్నీ. కమింగ్ టు దిస్ మూవీ, నేను ఈ సినిమా ట్రైలర్ కానీ లేదంటే టీజర్ కానీ ఏం చూడలేదు. అండ్ నాకేం తెలియదు సినిమా గురించి. సో ఒక పాయింటే తెలుసు, మాటలు పాటలు అనే ఏదో పాయింట్ తెలుసు అంతే. సో నాకు ఇంకేం తెలియదు, అది ఎవరికి జరుగుతుంది ఏంటి అని కూడా తెలియదు. నేను సినిమాకి వెళ్ళేటప్పుడు భయపడుతూనే వెళ్ళాను, ఎందుకంటే పాటలు అంటున్నారు, సో మనకి ఎక్కుతుందా ఎక్కదా, తలనొప్పి వచ్చేస్తుందా ఏంటి అని. బట్ ఐ లైక్ ఇట్. మీరు ట్రైలర్ చూస్తే మీకేమవుతుంది, ఒక ఊరిలో సడన్గా మాటలు పాటలు అయిపోతాయి. అది ఎందుకు జరుగుతుంది ఏంటి ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. పాటలు కూడా సమ్ ర్యాండమ్గా ఉండవు, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ ఓన్ డబ్బింగ్తోనే ఆ పాటలు పాడుతున్నారు. పాటలు పాడుకుంటే ఒక డైలాగ్స్నే కొంచెం ఒక పాటల రూపంలో వాళ్ళు డెలివరీ చేస్తారు. సినిమా అంతా మ్యాక్సిమం ఇలా మాటలు పాటలుగానే ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ తప్పితే మిగతాదంతా ఇలాగే ఉంటుంది మూవీలోని. ఇది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీయే, బట్ మనకు మరీ అంత మెసేజ్ రుద్దుతున్నారు అని అనిపించదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఈ మధ్యన చూస్తున్న తెలుగు సినిమాలు లైక్ సేవియర్ ట్రోప్, హీరో వస్తాడు, హీరో ఏదో చేసేస్తాడు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. కానీ రుద్దరు, అంటే హీరోకు భజన ఉండదు సినిమాలో. నాకు ఫస్ట్ నచ్చిన పాయింట్ అయితే అదే. సో ఒక ఊరు ఇలా చూపించినప్పుడు మనం ఈ మధ్యన వచ్చిన తెలుగు సినిమాల్లో మనం అంతలా కనెక్ట్ అవ్వము ప్రతి క్యారెక్టర్కి. అంటే ప్రతి క్యారెక్టర్ మోటివ్స్ ఏంటి ఇవేం మనకు చూపించరు. బట్ ఈ సినిమాలో మనకి ఆ మోటివ్స్ ఏంటి, లేదంటే ఆ ఊరు ఒక ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మనకి తెలుస్తాయి. అండ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి సినిమాలో. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఇలాంటి సినిమా ఈ మధ్యన ఎప్పుడు కాలంలో రాలేదు, అండ్ వస్తుందో రాదో కూడా నెక్స్ట్ తెలీదు. అంటే ఇంత ఎక్స్పెరిమెంటల్ మూవీ. మనం ఈ సినిమా జనరల్లీ మనకు తెలిసిన కాన్సెప్టే, బట్ అది ఎగ్జిక్యూషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం అది చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. అండ్ ఈ మాటలు పాటలు అనేది బోర్ కొట్టేస్తుంది అని నాకైతే అనిపించలేదు, ఎందుకంటే కొంచెం సెటైరికల్గా వన్ లైనర్స్లో ఉంటాయి. సో ఇది అందరికీ ఎక్కే సినిమా అయితే కాదని నేను అనుకుంటున్నాను. మాటలు పాటలు అనే కాన్సెప్ట్ కూడా మనకి అంత ఆర్టిఫిషియల్గా అనిపించదు. ఇదే కాన్సెప్ట్ ఒక హీరో సెంట్రిక్ మూవీగా తీస్తే మాత్రం ఎవరికి ఎక్కదు. ఇది కొంచెం డిఫరెంట్గా తీశారు, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో. హీరోకి భజన ఇవేం ఉండదు, అండ్ హీరోకి హీరోయిన్కి అండ్ మిగిలిన సైడ్ క్యారెక్టర్స్ అన్నిటికి వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ హీరోయిన్గా చేసిన ఆవిడైతే చాలా బాగా చేసింది, అండ్ మిగతా వాళ్ళు కూడా దే ఆర్ గుడ్ ఇన్ దేర్ పర్ఫార్మెన్సెస్. సినిమాలో మనకు కొంచెం లాజిక్స్ తేడా కొడతాయి, బట్ అవన్నీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు అంత కనిపించవు. దట్స్ వాట్ మేక్ ఏ సినిమా. సినిమాలో లూప్ హోల్స్ ఉన్నా అవి మనకు కనబడకుండా చేసేదే ఒక మంచి రైటింగ్ కానీ ఒక మంచి డైరెక్షన్ కానీ అనుకుంటాను అని నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత అయితే. సో దిస్ ఈజ్ ఎ గుడ్ మూవీ. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ us know in the comments.